ఫస్ట్ హర్షదీప్ తర్వాత బుమ్రానే దిగుతున్నాను ఈసారి. బుమ్రా ఆ తర్వాత కుల్దీప్ని తీసుకుందాం. నెక్స్ట్ అభిషేక్కి కొంచెం క్లాస్ ఇవ్వాలి. క్లాస్ ఇచ్చి పెద్ద ధోని ఇంకా టీం అంటాను కెప్టెన్ అనుకుంటున్నా. సరే వేసినావు 8 చుక్కలు వేసినావు 8 ప్లేయర్స్లో వేసినావు. పెద్ద వచ్చిండు కెప్టెన్. అత్తమ్మా ఆగురా. ఇప్పుడు చెప్పు. అరే ఈ మెంటల్ది నేను మంచిగా క్రికెట్ గురించి రాసుకుంటే మొత్తం వచ్చి చింపేసిన ముఖం మీద కొట్టుకొస్తుంది. ఎట్లాగో ఓడిపోయేదానికి ఇంత ప్లానింగ్ ఎందుకు అత్తమ్మా? మ్యాచ్ ఎట్లాగో ఓడిపోతారు కదా. మా వాళ్ళు ఓడిపోరు ఈరోజు రాత్రే మ్యాచ్ ఉన్నది. ఈ మ్యాచ్లో చూపిస్తాం మా వాళ్ళు ఏందో. ఈరోజు ఇండియా గెలుస్తుంది కప్పు ఖచ్చితంగా. ఏంది ఈరోజా మ్యాచా? నేను అస్సలు ఊరుకోను. నేను అసలు ఆఫ్టర్ షేప్ చూడకుండా ఉండను. ఎప్పుడు మీరు ఎక్స్ట్రా జబర్దస్త్ చూస్తారు, ఈ నా క్రికెట్ అంటే నేను ఎప్పుడు చూడాలి? నేను అస్సలు చూడనివ్వను. ఇలా జయవర్ధనే. ఆగండి ఒక నిమిషం చెప్తా. అర్చన ఇక్కడ కూసో, హరీష్ ఇక్కడ కూసో. అత్తమ్మ పెద్ద టీవీలో అయితే నేనే చూస్తా అత్తమ్మ. ఆయన ట్యాబ్లో చూడమని చెప్పండి. మమ్మీ వరల్డ్ కప్ ఫైనల్ 2 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ప్రతి 2 సంవత్సరాలకి మన వాళ్ళు ఉంటారో లేరో అని గ్యారంటీ లేదు. సో ఖచ్చితంగా ఈసారి పెద్ద స్క్రీన్లోనే చూడాలి. నేను టీవీలో చూస్తా, ఆమె ట్యాబ్లో చూసుకోమని. అత్తమ్మ లాఫ్టర్ షెఫ్ కూడా వారంలో 2 సార్లే వస్తుంది. నేను వారం మొత్తం చూడాను కాబట్టి నేను లాఫ్టర్ షెఫ్ టీవీలోనే చూడాలి. మీ ఇద్దరికి ఒక మ్యాచ్ పెడతా. అందులో ఎవరు గెలిస్తే వాళ్ళకు టీవీ పెడతా. సరేనా? ఓడిపోయిన వాళ్ళు టాప్లో చూసుకోవాలి, గెలిచిన వాళ్ళు టీవీలో చూడాలి. సరే ఓకే. సరే ఓకే. It's India versus Pakistan and it's toss time. హెడ్స్. టేల్స్. హెడ్స్ అంటే నాది బ్యాటింగ్. నేను గెలిచిన, కానీ నేను బ్యాటింగ్ తీసుకోవట్లే, బౌలింగ్ తీసుకుంటా. అర్చన బ్యాటింగ్ చేయాలి. ఎస్ ఐఎమ్ రెడీ. మీరు బాగానే తయారయ్యి వచ్చారు, కానీ ఫస్ట్ రూల్స్ వినండి. బ్యాట్ తోటి బాల్ తోటి ఉండదు. బ్యాట్ బాల్తో ఉండకపోతే ఇంక దేంతో ఉంటుంది? బ్యాటు బాల్తో కాదా? ఈరోజు ఖాళీ రగొడదాం అనుకునేది. మరి ఇంకేంటి? మనం ఆడేది బుక్ క్రికెట్. బుక్ క్రికెట్ ఇదేం గేమ్? నీకు తెలుసు కదరా బుక్ క్రికెట్ ఎట్లా ఆడాలనో. నువ్వు చెప్పు రూల్స్. చూడమ్మా, ఫస్ట్ బుక్ ఇట్లా ఓపెన్ చేయాలి. ఇట్లా ఏదో ఒక పేజ్ ఓపెన్ చేయాలి. ఓకేనా? నీ లెఫ్ట్ హ్యాండ్తో. ఇప్పుడు నీకు 8 కనిపించింది అనుకో, అంటే 4. ఓకే. 6 వచ్చింది అనుకో 6. ఓకే. 4 వచ్చిందంటే 4. 2 వస్తే 2. ఓకేనా? 0 వస్తే 0 రన్స్. 6 బాల్స్, ఒక్కొక్కరికి 6 బాల్స్ ఉంటాయి. ఓకే. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేదు. డన్. సింపుల్ ఇట్లా అనాలి. ఓకేనా? ఇటు సైడ్ తిప్పొచ్చా? అది ఆడ్ నెంబర్స్ వస్తాయి కదా, 9 రన్స్ ఉండవు కదా, అందుకని ఇట్లా. ఓకే. ఫస్ట్ బాల్ హర్షదీప్. That is a biggie. It's out of here. బుమ్రా. జీరో వచ్చింది. 0 రన్. ఎస్ 0. గుడ్ బౌలింగ్ బుమ్రా. ఫోర్. ఇప్పుడు బౌలర్ చేంజ్. ముత్తయ్య మురళీధరన్. 2 runs. 2 balls left. 2 balls to go. Yes.
ఈసారి రబాడాని తీసుకురావాలి. రబాడానా? అస్సలు వద్దు, రబాడా వద్దు, ఎవరు వద్దు, ఇంటర్నేషనల్ ప్లేయర్స్ వద్దు, ఓన్లీ ఇండియన్ ప్లేయర్సే కావాలి. రబాడా సౌత్ ఆఫ్రికా బౌలర్. అరే భువనేశ్వర్ కుమార్. టోటల్ 22 రన్స్. చూద్దాం గెలుస్తావా ఓడిపోతావా. అవసరమా అంత బిల్డప్ ఇప్పుడు బుక్ క్రికెట్కి? ఫీల్ ఉండాలమ్మా, ఫీల్ ఉండాలి. వరల్డ్ కప్ కదా, ఫీల్ ఉండాలి. సరే చూద్దాం ఎవరు గెలుస్తారు. దీప్తి శర్మ కమింగ్ ఓవర్ ద వికెట్. జీరో రన్స్. బౌలర్ దయా, తారక్ మెహతా ఉల్టా చష్మా. Two runs. It's okay. 4 balls, 22 runs to win. Bisha 6. Cheating. మళ్ళీ సిక్సా? ఎంపైర్ చీటింగ్ ఎన్నిసార్లు సిక్స్ కొడతాడు? Wow, another 6. One ball, 2 runs కొడితే డ్రా మ్యాచ్, 4 runs కొడితే విన్. లాస్ట్ బాల్ 2 runs కావాలి కదా నీకు. చూద్దాం. Shit, 0. నువ్వు టీవీలో చూడాలి. హరి నువ్వు టాప్లో చూడాలి. ఓకే. యాక్చువల్లీ 2 runs వచ్చినాయి, కానీ నేను ఈరోజు ఉమెన్స్ డే కదా, ఓన్లీ మన వాళ్ళే కదా, వాళ్ళకి వెళ్ళండి, అందుకని నేను 0 అని తిప్పేస్తాను. అండ్ సారీ మర్చిపోయినా, అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. అండ్ లెట్స్ షేర్ ఫర్ అవర్ టీమ్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఫైనల్స్. ఇండియా